బాయికి మేము వచ్చినాము, మేలుకోయే బాయి గంగా. అబ్బాయి ఎంత గమ్మతి మక్కగడక తిని అదనంగా దురుతాను ఒక రుట్టుగా. అబ్బాయి ఎంత గమ్మతి మక్కగడక తిని అదనంగా దురుతాను ఒక రుట్టుగా. ఎంత గమ్మ ఉంటుందో తింటే గన్నక నా తెలంగాణ పల్లె పూల నల్లకెర్రగా. And welcome to Arted India, the cultural classroom creative curriculum in focus. I'm Priyanka Srivatsa, your host for this series. This podcast is presented by Eastern Eagle Entertainment in association with Zee Institute of Media Arts, Hyderabad. ఈ ఎపిసోడ్లో మనకు అతిథిగా వచ్చిన వారు డాక్టర్ శ్రీనివాస్ లింగా గారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క గొప్ప మరియు ప్రఖ్యాత జానపద కళలను రక్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారు డాక్టర్ శ్రీనివాస్ లింగా గారు. నృత్య దర్శకులు, పరిశోధకులు మరియు విద్యావేత్త. ఇన్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ఆర్ట్ ఎడ్ ఇండియా podcast series, we heartily welcome Srinivas Linga Garu, known as a renowned folk artist, researcher, choreographer and cultural educator dedicated to preserve the rich folk traditions of Telangana and Andhra Pradesh. He is the founder of Rishi Cultural Academy and has over 2 decades of experience in folk music, dance, theatre and arts education, with performances across India, Kuwait, Malaysia and United States. Through workshops, research and community-based cultural programs, Dr. Srinivas Linga Garu continues to promote folk arts on global platforms. Folk arts as a powerful medium and education, cultural identity and social awareness. We welcome Dr. Srinivas Linga Garu. Sir, meeku swagatam. నమస్కారం. సార్, మీకు ఈ జానపద కళలో ప్రవేశించడానికి మీ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి? మీ యొక్క ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది సార్? బేసికల్లీ మాది ఒక చిన్న కుటుంబం. నా నేటివ్ జగిత్యాల. మా అమ్మ నాన్న గంగాధర్ గంగలక్ష్మి గారికి నేను పెద్ద కొడుకుని. సో వాళ్ళంతా భజన్స్లలో, సత్సంగాలలో ఎక్కువగా పాల్గొనేవాళ్ళు. మా తాతగారు పద్యనాటకాలు వేసేవారు. సో ఆ పద్యనాటకాలలో వాళ్ళకున్న మక్కువ, అంటే కాస్ట్ సంబంధం లేకుండా నాటకాలన్నీ ఊళ్ళో అన్ని కులాల వాళ్ళు వేసేవారు కాబట్టి అందులో భాగంగా పద్యనాటకాలు ఎక్కువగా వేసేవాళ్ళు మా తాతగారు. వారి నుండి మా తల్లిదండ్రుల యొక్క మంచి స్పిరిచువల్ లైఫ్ నుండి సింగింగ్ ఎఫిషియన్సీ నాకు వచ్చింది. నేను చేసే పనులలో నేను వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయునండి. శిశుమందిర్, సరస్వతి శిశుమందిర్ టీచర్గా నేను ఒక 13 సంవత్సరాలు జగిత్యాల శిశుమందిర్లో పనిచేశాను. సో ఇన్ ఏ పార్ట్ ఆఫ్ తెలుగు టీచింగ్, నా పిల్లలకి, నా విద్యార్థులకి ఇంకేదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లలో మనం పార్టిసిపేట్ చేయించాలి, బౌద్ధిక సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలలో ఇంకేదైనా తర్ఫీదు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ టీచింగ్ సైడ్ నుండి కల్చరల్ టీచర్ వైపు వచ్చాను. సో మేము ఏర్పాటు చేసినటువంటి కళాభారతిలో, తర్వాత రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులను చైతన్యం చేసి వాళ్ళని ప్రదర్శించి ఇప్పించడానికి ఏర్పాటు చేసే ఈ నేపథ్యంలో నేను కూడా ఒక కల్చరల్ మాస్టర్ అయ్యాను. అందులో అక్కడి నుండి మళ్ళీ బయటకు వచ్చి నేను ఇందులో ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుందని తెలుసుకొని ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, ఒకప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అండి. సో అందులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి జానపద ప్రదర్శన కళలలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు. సో అందులో ప్రత్యేకంగా కోర్సులు చేయటం, దానికోసం మళ్ళీ నేను నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉన్న సెకండ్ లాంగ్వేజ్ హిందీ కుదరదు అంటే దానికి ఓరియంటల్ లాంగ్వేజెస్ అని ఓపెన్ యూనివర్సిటీలో మళ్ళీ 4 పరీక్షలు రాసి ఎంఏలో జాయిన్ కావటం, అలా నా ప్రయాణం సాగిందండి. ఫోక్ ఆర్ట్స్ అనేది ఎంతవరకు ప్రాముఖ్యత
వహిస్తుంది మన కల్చరల్ ఐడెంటిటీని కాపాడుకోవడానికి, మన ట్రెడిషన్స్ని కాపాడుకోవడానికి? ఫోక్ ఆర్ట్స్ ఇట్ సెల్ఫ్ అవర్ కల్చర్. ఎందుకంటే గ్రామీణ జీవనమే ముఖ్యమైనటువంటి ఒక దశ. మానవ వికాస క్రమాన్ని మనం 3 దశలుగా చూసుకుంటే, 1 ఆటవిక దశ, 2 గ్రామీణ దశ, 3 ఆధునిక దశ. ఇప్పుడు ఈ సివిలైజేషన్లో మనం పట్నం నాగరిక సమాజంలో ఉన్నాం. కానీ సమగ్రమైనటువంటి జానపద విజ్ఞానాన్ని కనిపించేటువంటి అందమైనటువంటి ఒక దశ ఉంది అంటే అది గ్రామీణ దశ. ఆ గ్రామీణ దశలో లేని అంశం అంటూ లేదండి. మనిషి యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి జరిగింది, మనిషి యొక్క సాంస్కృతిక వైభవం ఉంది కేవలం గ్రామీణ దశనే. సో కాబట్టి గ్రామీణ దశలోని అనేక దశలలో ఒకానొక కోణం ఈ జానపద సంగీతం, జానపద నృత్యం, జానపద విజ్ఞానం. జానపద విజ్ఞానం అంటే ఫోక్లోర్ ఆఫ్ సమ్ సర్టెన్ ఏరియా, ఫోక్లోర్ ఆఫ్ కరీంనగర్ డిస్టిక్, ఫోక్లోర్ ఆఫ్ తెలంగాణ, ఫోక్లోర్ ఆఫ్ ఇండియా. ఇలా మనం ఫోక్లోర్ని తీసుకుంటాం. అందులో ఫోక్లోర్లో నాట్ ఓన్లీ మ్యూజిక్, నాట్ ఓన్లీ డాన్స్, నాట్ ఓన్లీ ఆర్ట్ ఫార్మ్స్ and not only beliefs and cultures, sociological stories, so historical stories, these are all things happens in folklore. మీరు కరీంనగర్ జానపద కళల గురించి పరిశోధన చేశారు కదా సార్. సో మన తెలంగాణ జానపద కళలకున్న ప్రత్యేకత ఏమిటి? జానపదంలో గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే భారతదేశం యొక్క జానపద సంగీతంలో ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత చూసుకుంటే కనుక ప్రతి రాష్ట్రానికి యాస, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలలో తేడా ఉంది. భౌగోళిక పరిణామాలలో ఉండేటువంటి తేడా ఒక రకమైతే సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి తేడాలు ఇంకొక రకం. ఒక జానపద నృత్య రూపకానికి సంబంధించినటువంటి ఒక నృత్యానికి ఉండేటువంటి ఒక అవుట్లుక్, ఇప్పుడు రాజస్థాన్లో ఒక 3 కుండలు ఎత్తుకొని నృత్యం చేస్తారు, భవాయి నృత్యం అంటారు, గూమర్ నృత్యం అంటారు. అలాంటి నృత్యం ఏర్పడడానికి ఏంటి కారణం అని అంటే రాజస్థాన్లో ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ నీటి మనుగడ చాలా తక్కువ. సో ప్రతి ఇల్లాలు కూడా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరం వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోవాలి. సో ఆ ఆడపిల్లలకి చిన్నప్పటి నుండే కుండలు మోయడం, కుండలతో ఆడడం, కుండలతో ఒక ఆట విడుపుగా చేసేటువంటి కార్యక్రమంలో ఈ కళారూపాలు ఏర్పడ్డాయి అక్కడ, బావాయి కానీ లేదంటే గూమర్ నృత్యం కానీ. సో ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలోని గ్రామీణ జీవన విధానంలోని భౌతికమైనటువంటి లక్షణాల ద్వారా అండ్ పరిసరాల యొక్క ఇంపాక్ట్ కూడా దానిపైన ఉంటుంది. ఆ కళారూపం ఉంటుంది అంటే ఆ కళారూపంలో ఆ సమాజంలోని ఆయా కులాలు, మతాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఆరాధ్య దైవాలను బట్టి, వాళ్ళు ఆచరించేటువంటి వ్యవహారాలను బట్టి, వాళ్ళు చేసేటువంటి పూజలను బట్టి, గ్రామీణ దేవతలను బట్టి, వాళ్ళ ఆచార సంప్రదాయాలను బట్టి వాళ్ళ నృత్యాలు, వాళ్ళ సంగీతం ఆధారపడి ఉంటుంది. అందులో తెలంగాణలో 3 దేవతలు ఉండేటువంటి కొలువైనటువంటి గ్రామీణ దేవతలకి ప్రతి కులానికి ఒక ఆచారం, ప్రతి కులానికి ఒక గ్రామీణ దేవత, ఆ దేవతలకి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, మా కరీంనగర్ జిల్లాలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ నేటి సమాజానికి మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాను అంతరించిపోతున్నాయి కాబట్టి రేపటి తరానికి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సమగ్రంగా కరీంనగర్లోని జిల్లాలోని జానపద విజ్ఞానాన్ని పరిచయం చేసి దాని పుట్టుపూర్వతలన్నీ నేను గ్రంథస్థం చేశాను. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ద్వారా ఇప్పుడు ప్రమోట్ చేస్తుంది కళల్ని కానీ, థియేటర్ విద్యను కానీ, విజువల్ ఆర్ట్స్ని కానీ ప్రమోట్ చేస్తుంది. సో ఈ జానపద కళల్ని ఇంటిగ్రేట్ చేయటం వల్ల పిల్లల్లో సమగ్రాభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది? జానపద కళలు అనేవి పిల్లల్లో సమగ్రాభివృద్ధికి ఎలా తోడ్పాటును అందిస్తాయి సార్? గ్రేట్ టైం అండి ఈరోజు నాకు. యు మేడ్ మై డే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కల్చరల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు నాకు నిజంగా ప్రాణం వచ్చింది. ఎందుకంటే మా ప్యాషను, మా ప్రొఫెషను అంతా కేవలం తరగతి గది, సాంస్కృతిక విద్య.
దాదాపు ఒక 30 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా, తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా సాంస్కృతిక విలువలు ఉండేటువంటి ఒక ఉద్యమాలు, అంటే ఉద్యమాలకి సాంస్కృతిక కార్యక్రమాలు అవసరం ఉన్నాయి, కానీ సాంస్కృతిక చైతన్యం కోసం ఉద్యమం జరగట్లేదని బాధపడే వ్యక్తులలో నేను ఒకరిని. సో అటువంటి నాకు ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడడానికి చర్చ పెట్టుకుందాం అని కుమార్ గారు, ఈ ఛానల్ CEO గారు, కుమార్ గారు అడగగానే నాకు ప్రాణం వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ పాలసీలు పెడుతుంది, ఆ పాలసీలు వచ్చిన పాలసీలు ఇంప్లిమెంటేషన్ జరగడానికి చాలా టైం పడుతుంది. ఈలో ఒక డెకేడ్ అయిపోయింది. సో ఈవెన్ ఎడ్యుకేషన్ పాలసీ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు ప్రణాళిక సిద్ధమై కూడా దాదాపు 4-5 సంవత్సరాలు అయిపోయింది. కమ్ టు ద పాయింట్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సమగ్రమైనటువంటి సాంస్కృతిక శిక్షణలు విద్యార్థి యొక్క సామాజిక, సాంస్కృతిక, శారీరక అభివృద్ధి కోసం ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇందులోనూ మళ్ళీ కొన్ని అంతరాలు ఉన్నాయి. ఎలా? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు అన్నారు. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉన్న ప్లేస్లో కల్చరల్ టీచర్ ఉన్నాడు, కల్చరల్ టీచర్ ఉన్న ప్లేస్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఉన్నాడు. ఇంకొక కొంచెం లోపలికి వెళ్తే కల్చరల్ ఎడ్యుకేషన్ అని ఉన్నప్పుడు ఆ కల్చరల్ ఎడ్యుకేషన్ ఏ మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్లో చేయాలనేది మెయిన్ క్వశ్చన్. ఈవెన్ ఇప్పుడు ఇందులో పీజీ కోర్సులలో తీసుకుంటే కనుక మాస్టర్ ఇన్ ఫోక్ ఆర్ట్స్, మాస్టర్ ఇన్ మ్యూజిక్, మాస్టర్ ఇన్ కర్ణాటక మ్యూజిక్, మాస్టర్ ఇన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అండ్ మాస్టర్ ఇన్ థియేటర్, మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, ఏ కోర్సు దానికి అదే ప్రత్యేకత కలిగి ఉందండి. క్లాసికల్ వోకల్ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అదొక సబ్జెక్ట్, అందుకనే దాన్ని మాస్టర్ అన్నారు. ఇప్పుడు మీకు సినిమా తీసే వాళ్ళకి 24 ఫ్రేమ్స్ అంటారు చూడండి. విద్యార్థి యొక్క సమగ్రమైనటువంటి భవిష్యత్తుని తయారు చేసేది విద్యార్థి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు పాఠశాలలోనే ఆయన జీవితం సాగిస్తాడు. ఇప్పుడున్న చదువులకి చాలా స్ట్రెస్కి గురవుతాడు. లాంగ్వేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, అండ్ ప్రొఫెషనల్ కోర్సుకి సంబంధించినటువంటి కానీ, ఒకవైపు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అండ్ చాలా టైర్డ్ అయిపోతున్నాడు. అండ్ ఒకవైపు డెవలప్మెంట్ అనే ఒక ముసుగులో ఆయన ప్రయాణం చేస్తున్నాడు, కానీ కల్చరల్ సైడ్ అండ్ జీవన విధానంలో ఆయన చాలా లాస్ అవుతున్నాడు. అట్లా ఆ లాస్ అయ్యే క్రమంలో కల్చరల్ ఎడ్యుకేషన్ మనకు అవసరము అనే స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం, అవునా, కల్చరల్ డెవలప్మెంట్ కోసం అవసరం అన్నారు. ఏర్పాటు చేసినటువంటి దీనిలో నా అడ్వైజ్ ఏంటంటే క్లాసికల్, థియేటర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవన విధానానికి మూలమైనది ఫోక్ ఆర్ట్స్. అలాంటి ఫోక్ ఆర్ట్స్ని డెవలప్ చేస్తే, ఫోక్ ఆర్ట్స్ని మెయిన్ సిలబస్గా, మెయిన్ కోర్స్గా పెట్టుకుంటే అందులో దాని వెంట మీరు శాస్త్రీయ నృత్యాలని, శాస్త్రీయ సంగీతాన్ని, రంగస్థలాన్ని, పద్యనాటకాన్ని, చిత్రలేఖనాన్ని, శిల్పాన్ని, లలిత కళలన్నింటినీ మీరు అధ్యయనం చేయడానికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి సిలబస్లు తయారై ఉన్నాయి. కానీ జానపద విజ్ఞానంలో మనం ఈ జానపద విజ్ఞానాన్ని తరగతి గదికి తీసుకురావాలనేటువంటి మా ఉద్యమానికి NEP ఇంకా ఆమోదం రాలేదు. దట్ ఈస్ మై ప్రాబ్లం. సార్, ఈ జానపద గీతాల్లో ఎన్ని రకాల పాటలు ఉంటాయి? జానపద సంగీతం అనేది ఒక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అండి. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి క్షణం జానపద సంగీతానికి ఒక అనువైన స్థలమే. కార్మికుల పాటలు, కర్షకుల పాటలు, కడప లోపల కడప బయట, ఉదయం నుండి రాత్రి వరకు, రాత్రి నుండి మళ్ళీ తెల్లవారి వరకు ఏ కోణంలో చూసినా జానపదుల యొక్క జీవనం మొత్తం సంగీతమయమే. ఇప్పుడు అలాంటి జానపద సంగీతాన్ని మనం పరిచయ వేదికకు తీసుకొస్తే కనుక ఉదయం రైతుల యొక్క ఒక చక్కని బాణీలతో వస్తుంది. ఎలా? ఏతం పాటలు,
కపిల పాటలు. ఊరు తెల్లవారుతుందంటే మార్నింగ్ స్టార్ అంటారు, మూల చుక్క అంటారండి. ఆ మూల చుక్క పొద్దు కంటే ముందు లేసేటువంటి వాడు మన రైతు. ఆయన ఆశువుగా పాడుకున్నటువంటి ఆయన గొంతు, ఆయన రాగమే ఆ ఊరికి సుప్రభాతం. 2 ఎద్దులు పట్టుకొని బావి వైపు వెళ్తున్నాడు. బాయికి మేము వచ్చినాము, మేలుకోయే బాయి గంగా, బాయిడిసి మేము బొంగా, నిమ్మలంగా నిదురబోయే దిగా దిగా ఓ ఓ ఓ. ఇవి కపిల పాటలు. గంగా ఆ బావిలో ఉండేటువంటి గంగమ్మ తల్లిని లేపుతాడు ఆయన పాటతో. అదే సుప్రభాతం అండి. ముందల పోయే నాగటన్నా ముక్కు పోగు సిన్నవాడా, దాపటెద్దు దూపగొన్నదిరా, వన్యాల రాజా దారిలో నా సెలిమెదవ్వన్నా, ఎనక వచ్చే గుంటి కన్నా ఎత్తుటి జుంపాలవాడ, ఎర్ర ఎద్దు సోకు చూడన్నో, వన్యాల రాజా సాలు సక్కగా నడువకున్నదిరా, పొద్దు చూస్తే బారెడెక్కే సద్ది బువ్వ రాకపాయే, సాలు సక్కగా నడవలేనన్నో, వన్యాల రాజా కడుపులోన మంటలేనన్నా, వన్యాల రాజా కడుపులోన మంటలేనన్నా. ఇలా బావిలో నుండి నీటిని ఉదయం తోడి నుండి ఈ నేలతల్లిని పొగడడం, నేలతల్లిని కీర్తించుకోవడం, నేలతల్లిని అడుక్కోవడం. అవునా? ప్రకృతిలో ఉండేటువంటి ఆ గ్రామీణ సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి అనేక అందాలని ఆస్వాదించడం, ఆ అందాలని పక్క వాళ్ళతో పంచుకోవటం, ఆ అందం గురించి ఒక భార్యతో పంచుకోవటం, అన్నదమ్ములతో పంచుకోవటం, వదిన మరదలతో, స్నేహితులతో పంచుకోవటం, ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అనుభూతి ఆయన జీవితంలో మధుర అనుభూతి. సార్, మీరు భారతదేశం అంతటా మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు కదా. సో అంతర్జాతీయంగా మన జానపద కళలకున్న ప్రాముఖ్యత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, ఎలా వాళ్ళు మన కళల గురించి అప్రిషియేట్ చేస్తారు సార్? ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో మన రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమాల కన్నా కూడా అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి తెలుగు సాంస్కృతిక సంబరాలే ఎక్కువ రిజల్యూషన్తో ఉన్నాయని మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే విదేశాలలో ఉండేటువంటి ప్రవాసీ తెలుగు వాళ్ళు ఒక సిలికాన్ ఆంధ్ర అనే ఒక పెద్ద సంస్థ ఉందండి. వాళ్ళు రీసెంట్లీ అక్కడ అమెరికా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని ఏరియా యూనివర్సిటీని తయారు చేసి తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి కోసం, మన భారతీయ సంస్కృతి కోసం ఒక చక్కని విశ్వవిద్యాలయాన్ని స్థాపించే హోదాకి వెళ్ళారంటే అది తెలుగువాడి ఘనత అని చెప్పుకోవచ్చు. రానున్న 2 నెలలలో వాళ్ళు తెలుగు సభలు పెట్టబోతున్నారండి. మినిమం అంటే తక్కువ 1000-1200 గ్యాదరింగ్తో ఒక్కొక్క అంశంలో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. జానపద జాతర ఒక 1200 మంది, సంగీతం సంబంధించినటువంటి ఒక ఈవెంట్ 1200 మంది. అంటే ప్రవాసీ తెలుగు వాళ్ళు వాళ్ళ భాషని, మన యాసని, మన సంస్కృతిని, మన కట్టుబొట్టు, మన ఆహార్యాన్ని మర్చిపోకుండా మన రాష్ట్రం యొక్క సంస్కృతిని సముద్రాలు దాటి, ఎల్లలు దాటి వెళ్ళిన దశ దిశలా మన సాంస్కృతిక విలువలు చైతన్యం పరచడానికి చేసేటువంటి కృషి ఎక్కువగా ఉంది. కాబట్టి నేను అంతర్జాతీయ స్థాయిలో మన జానపద విజ్ఞానానికి ఎక్కువ ఫోకస్ ఉందని చెప్తున్నాను. సార్, ఫోక్లోర్ అనేది కులమతాలకు అతీతమా? అయితే కులమతాలతో మిళితం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఊరు ఏర్పడ్డ తర్వాత చేసేటువంటి పనిని బట్టి కులం పుట్టిందండి. చేసేటువంటి పనిని బట్టి కులం పుట్టింది. ఆ కులానికి కొన్ని కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, ఆచరించేటువంటి దైవాన్ని బట్టి మతం పుట్టింది. సో ఈ కులంలో చేసేటువంటి పనికి సంబంధించినటువంటి ఈ కులంలో ఉండేటువంటి మెలకువలు, ఆ కులం సంబంధించినటువంటి ఆరాధ్య దైవాలు అన్నీ కలిసి కుల పురాణాలు పుట్టాయి. జానపద విజ్ఞానంలో అద్భుతమైనటువంటి ఘట్టం కుల పురాణాలు. ఆ కుల పురాణాలను గానం చేసేటువంటి కళాకారులు వాళ్ళే వృత్తి కళాకారులు.
ఆ వృత్తి కళాకారులు చేసేటువంటి ప్రచారం చేసేటువంటి విధానమే ఈ మన జానపద విజ్ఞానంలో ఒక మేలైనటువంటి ఘట్టం. అది కాకుండా మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వేరు. అంటే ఆచరించేటువంటి విధానాన్ని బట్టి మతం పుట్టింది కాబట్టి ఈ కులము మతము జానపద విజ్ఞానానికి అతీతం కాదు. ఈ కులము మతము జానపద విజ్ఞానంలో సమ్మిళితం అని మాత్రం చెప్పచ్చు. చాలామంది యువత సాంప్రదాయ కళలకు దూరం అవుతున్నారు కదా, మళ్ళీ మనం తిరిగి వారిని ఎలా కనెక్ట్ చేయవచ్చు? 100% చేయవచ్చండి. ఎందుకంటే జానపద విజ్ఞానము మన బ్లడ్లో ఉండేటువంటి ఒక DNA, అది మారదు. మనం ఏమనుకుంటున్నామంటే ఆధునిక సమాజంలో నాగరిక సమాజంలో మన జానపద విజ్ఞానాన్ని మర్చిపోయామని మనం అనుకుంటున్నాం, కానీ మనం మర్చిపోలేదు. ఈవెన్ మీరు చూడండి, ఈరోజు బహుళ అంతస్తులలో ఉండేటువంటి ఒక 40-50 అంతస్తులలో ఉండేటువంటి వాళ్ళు కూడా లక్షల రూపాయలు పెట్టిన కార్లలో జీవన విధానం చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్సింగ్లో వాళ్ళ భాషలో మార్పు వచ్చింది కావచ్చు, కానీ జీవన విధానంలో మార్పు అని మనం అన్నామా? ఆ మార్పులో ఎలా ఉందో నేను చెప్తాను. పండగలు అవుతున్నాయండి. పెళ్లి కూతురికి చాలా 2 చేతుల మెహందీ కార్యక్రమం చేసుకుంటున్నాం. గోరింటాకు గ్రామీణ సంప్రదాయం మారింది, కోన్ వచ్చింది. కోన్ వచ్చింది, కానీ గోరింటాకు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన మారలేదు కదండి. ఇంటి ముందు కల్లాపు చల్లేవాళ్ళు, సాన్పు చల్లేవాళ్ళు, పెండ నీళ్లతో చల్లేటోళ్ళు, రంగవగులు ముగ్గులు వేసేవాళ్ళు. అవునా? అపార్ట్మెంట్లలో ఈ పెండ నీళ్లకు ఛాన్స్ లేదు కావచ్చు, కానీ స్టిక్కరింగ్తో ముగ్గులు వేసుకుంటున్నాం. ముగ్గులు వేయడం ఆపలేదండి. ఆపామండి. తోరణాలు కట్టుకోవాలండి. పండగలకి పబ్బాలకి మామిడాకులు, ఉగాదికి వేపాకులు, ఆషాఢ మాసం వేపాకులు కడుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ తోరణాలు వచ్చాయి, కానీ తోరణాలు కట్టుకోవడం అనేది మానలేదు కదా. ఇలాగే ఇన్ ద సేమ్ వే నేనేమంటున్నానంటే గ్రామీణ సంస్కృతిలో ఉండేటువంటి ప్రతి అంశం కూడా నాగరిక సమాజంలో కొంత మార్పులకు చోటు చేసుకుంది, కానీ అంతరాలు ఉన్నాయి, కానీ మూలాలు పోలేదు. ఆ మూలాలు మళ్ళీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మళ్ళీ ఆ మూలాలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం లక్షల మైళ్ళ దూరంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళు కూడా మన పండగలు, మన బతుకమ్మ, మన బోనము, మన ఆట, మన పాట, మన సాంస్కృతిక వైభవం అంతా మళ్ళీ ఆచరిస్తున్నారు అంటే కారణం గ్రామీణ జీవనానికి ఉండేటువంటి గొప్పతనం. యువ కళాకారులకి మీరిచ్చే సలహా ఏమిటి? జానపద కళలని ఎప్పుడు ప్రొఫెషనల్ ఆర్ట్స్ కిందకి చూడకూడదు. ఇది ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్. జానపద కళలలో ప్రొఫెషనల్గా ఉద్యోగ అవకాశాలు ఉంటాయనుకోవడం అది తప్పు. అంటే నా ఉద్దేశం అయితే తప్పు. ఎందుకంటే జానపద కళలు అనేది మన సమగ్ర జీవనం విధానంలోని భాగం. ఇది మన బాధ్యత అండి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతని పూర్తి చేసుకోవాలి. ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మనం నేర్చుకోవాలి. ఆ ఫుల్ఫిల్ చేయడం కోసం మనం నెక్స్ట్ జనరేషన్కి అందజేయాలి. ఒక కొరియోగ్రాఫర్గా, సాంస్కృతిక విద్యావేత్తగా సాంప్రదాయ కళల్ని మరియు ఆధునిక ప్రదర్శన శైలుల్ని ఎలా సమతుల్యం చేస్తారు సార్? 100% చేయొచ్చు. ఎందుకంటే గ్రామీణ సమాజంలో ఉండేటప్పుడు శక్తిని ఒక రూపం నుండి ఇంకొక రూపంగా మారుతుంది అనేలాగా నిజ జీవితంలో చేసేటువంటి పనులను నుంచి శ్రమను మర్చిపోవడానికి ఆశువుగా పాడుకున్నటువంటి జానపద సంగీతానికి వాళ్ళ అడుగులు జోడించి సాయంకాల సమయాలలో కోలాటము, యువతల రామాయణము, జడకోలాటం లాంటి ఎన్నో కళారూపాలను ఆశ్రయించి కళారూపాలను నిలబెట్టినటువంటి ఘనత జానపద ఆ గ్రామీణ జీవనానిది, గ్రామీణ జనులది. అలాగే పండగలలో, సంబరాలలో రకరకాల సంప్రదాయాలను, బోనాల నృత్యాన్ని, అవునా, అలా గణపతి సంబంధించినటువంటి భజన్స్ని, ప్రతి పండగకి జానపదంలో ఒక ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి సంప్రదాయం పండగకి జోడించి ఉంది కాబట్టి ఇట్స్ నెవర్ ఏమంటారు అంతరించిపోదని చెప్తున్నారు. అవునా కదా? సో మనిషి జీవన విధానమే జానపద విజ్ఞానం.
ఇలాంటి విజ్ఞానం మళ్ళీ తరగతి గదికి రావాలి. ఆ తరగతి గదిలో మనం ఆ పునర్నిర్మాణం జరిగితే ఎలా జరుగుతుంది, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే జానపద విజ్ఞానంలోని అనేక అంశాలని, సంగీతాన్ని, నృత్యాన్ని జోడించి వర్తమాన కాలంలో ఉండేటువంటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఒక పాట ఎన్ని మోసుకొచ్చింది అన్న కదా. ఊరు మట్టిని బొట్టుగా పెట్టి గుండెలోన వారి స్తూపము గట్టి చీకటి బతుకుల దీపము పెట్టి ఆశయ సిద్ధికి పిడికిలి ఎత్తి అసుబులు బాసినట్టి ఆమరుల ఆశల్లో వెలుగులు నింపాలా ఈ చంద్రుని వెలుగులో. ఎర్రా సైర్రా బల్లారె బంగారు తెలంగాణము ఆటాడుమంటోంది పల్లె గానము. బల్లారె బంగారు తెలంగాణము ఆటాడుమంటోంది పల్లె గానము. బెల్లపు బోనము సరే సరే డప్పుల మూతలు తీను మారే గావు పిల్లలు బలిరె బల్లి కళ్ళు సాగలు బరాబరే. బెల్లపు బోనము సరే సరే డప్పుల మూతలు తీను మారే గావు పిల్లలు బలిరె బల్లి. ఇలా మన సంస్కృతి సంప్రదాయాల్లో, మన పాటలో, మన ఆటలో, మన బోనాలలో, మన కట్టుబాట్లలో ఎన్నో రకాల ఆచార వ్యవహారాలన్నీ కలుపుకొని చేసేటువంటి పండగ, రాష్ట్రీయ పండగగా మారినటువంటి వైనాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే కేవలం జానపద విజ్ఞానమే దీంతోనే సాధ్యమని అంటున్నాను. సూపర్ సార్. ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారన్న విషయాన్ని మనం వాళ్ళకి తెలియాలి కదా. బోనాలకు ఏమేం చేస్తారు అన్నది తెలియాలి కదా. మరి బతుకమ్మ ఏమంత వస్తుంది అని అంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనే కన్నా ఆశ్వీజ మాసం అమావాస్యకు వస్తుంది అన్న విషయం మన తెలుగు ప్రజలకి, మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధికి ఈ కళలు అనేవి ఎలాంటి తోడ్పాటును అందిస్తాయి? జానపద సంగీతంలో లాలిపాటలు, తాలిపాటలు, పెళ్లి పాటలు, దంపుడు పాటలు అనేక సందర్భాలలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి బాణీలను ఉపయోగించి నేను చేసిన ప్రయోగంలో ఒక ప్రైమరీ సెక్షన్కి నాకు యాజ్ ఏ పనిష్మెంట్ నా కరెస్పాండెంట్ అని పంపించేవాడు. నాకు ముందు అర్థం కాలేదు, ఏం సార్ నన్ను అంటే సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి పంపిస్తున్నారు, నన్ను అక్కడ పంపించకండి సార్ అని అంటే, లే శ్రీనివాస్ నీ లోపల పేషెన్సీని టెస్ట్ చేద్దామని హెడ్ మాస్టర్ ఉద్దేశమేమో అని మా టీచర్స్ అంటే సరే ఓకే డన్. వాళ్ళతో గడిపినటువంటి ఆ టైంలో ఆ పిల్లలకి నేను ఏదో ఇవ్వాలనేటువంటి ఒక తపన నా లోపల ఉండేది. మా పిల్లలకి నేను ఏమి ఇవ్వగలను, ఆ చిన్న పిల్లల నా బుడ్డి పిల్లలకి నేను ఇంకేమి ఇవ్వగలను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా పాటలు రాశాను, జానపద బాణీలలో రాశాను. ఈవెన్ చిన్న శిశు నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ తరగతుల వరకు కూడా వాళ్ళ టైం టేబుల్, వాళ్ళ ఆచరణాత్మకమైనటువంటి పనులు, పిల్లలు స్కూల్కి రావాలి అంటే మారం చేసే పిల్లలు కూడా డాన్స్ సార్ వస్తున్నాడు అంటే రేపు మా డాన్స్ సార్ వస్తాడు నేను స్కూల్కి వెళ్ళాలి అనే ఆ ఉత్సాహం ఆ విద్యార్థులలో చూసి ఆ ఇన్స్పిరేషనే నన్ను పాటల వైపు లాగిందండి. మా కర్మచారిణి ఒక అమ్మ ఉండే, నర్సమ్మొచ్చే సందా మామ ఒయ్ బెల్లే కొట్టే సందా మామ. ఒకటవ బెల్లు కొట్టిందమ్మా సందా మామ హొయ్య. ఆల టీచరు వచ్చిందమ్మా సందా మామ హొయ్య. ఆలన్నీ దిద్దానమ్మా సందా మామ హొయ్య. నర్సమ్మొచ్చే సందా మామ ఒయ్ బెల్లే కొట్టే సందా మామ. ఇలా రెండో బెల్లు, మూడో బెల్లు, టైం టేబుల్ అంతా వాళ్ళు పట్టేసిండ్రు. ఒకటో తరగతి పిల్లవానికి రెండో పీరియడ్ ఏ టీచర్ వస్తుంది అని అంటే రెండవ బెల్లు కొట్టిందమ్మా సందా మామ అయ్యా. ఈ పాట మనిషికి ఏం నేర్పించింది? టైం టేబుల్ నేర్పించింది. పొద్దున్నే లేచి తల స్నానాలే చేసి బెల్ట్ బ్యాడ్జ్తో స్కూలు బ్యాగుతో చకచక వెళ్తాము, మా బడికే వెళ్తాము. ABCDతో మేం పదాలు నేర్చేస్తాం. హై తక్ దుమ్ దుమ్ తక్ దుమ్ దుమ్ తక్ దుమ్ దుమ్ హై. ఇలా
సినిమా పాటలని, అందుబాటులో ఉండేటువంటి బాణీలనన్నింటినీ, జానపద బాణీలనన్నింటినీ ఒక అనువర్తితాలుగా చేసి దానిలో ప్యారడీల కిందకి తీసుకొచ్చి మనం అనుకున్నటువంటి కంటెంట్ని ఇవ్వచ్చండి. నాట్ ఓన్లీ ప్రైమరీ సెక్షన్, నాట్ ఓన్లీ వీళ్ళకే కావాలి వీళ్ళకే వద్దని కాదండి. ప్రాథమిక దశ అనేది చాలా మూలాలతో కూడుకున్నటువంటి విషయం అండి. సో అందులో తరగతి గదికి జానపద విజ్ఞానాన్ని చేర్చి జానపద విజ్ఞాన అంశాలన్నీ, సంస్కృతులను, సంప్రదాయాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తే గనక భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు విద్యార్థి దశ నుండే తీసుకువెళ్ళొచ్చని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. చివరిగా సమాజాన్ని మరియు విద్యను తీర్చిదిద్దటంలో జానపద కళలకున్న ప్రాముఖ్యత ఏమిటి? ఇప్పుడున్న జనరేషన్కి 10వ తరగతి లోపే సమయం ఉందండి. 10వ తరగతి దాటితే ప్రొఫెషనల్ కోర్సులు చదివే యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఈ 10వ తరగతి లోపే వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి సాంస్కృతిక విలువలు పెంపొందించడానికి, పెద్దవాళ్ళను గౌరవించడానికి, మన చరిత్రని మనం చెప్పుకోవడానికి, మన దేశాన్ని మనం ప్రేమించడానికి, సాటి వ్యక్తిని ప్రేమించే మానవతా విలువలు, ఆ హ్యుమానిటీ ఉండాలి అంటే మన సాంస్కృతిక పరంపర గురించి మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మన జానపద విజ్ఞానాన్ని మనం ఒకసారి చదువుకోవాలి. తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల, బయట ఇతరుల పట్ల, పెద్దవాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు పెరగాలి అంటే మన సాంస్కృతిక విలువలు పెరగాలి. అలాంటి సాంస్కృతిక విలువలు పెరగాలి అంటే మన జానపద విజ్ఞానాన్ని పక్కాగా అవలంబిస్తే, మన గ్రామీణ జీవన విధానాన్ని ఒకసారి తరచి చూస్తే ఈ ప్రపంచం మొత్తం, మన భవిష్యత్తు మొత్తం ఇందులోనే ఉందని ఘంటాపదంగా చెప్పుకోవచ్చండి. సాంప్రదాయ కళలు, జానపద కళలు, నృత్యాలు కానీ, గీతాలు కానీ విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయి. చాలా బాగా చెప్పారు సార్. అవసరమైతే ఇప్పుడు మీ ఈ ఛానల్ CEO గారు డాక్టర్ కుమారస్వామి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యుద్ధ భేరి, అదే పాడ్కాస్ట్ ఆర్ట్ ఎడ్యుకేషన్. ఈ NEP వారికి ఈ ఛానల్ ద్వారా జరిగేటువంటి రకరకాల చర్చలలో ఇంకా ముందు ముందు దాదాపు 100కు పైగా మాలాంటి పరిశోధక విద్యార్థులు ఇక్కడ మీతో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చర్చ జరిగి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి సూచనని మా ద్వారా ఇస్తే, అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఇంతకంటే ఆనందం లేదండి. ఇదే మాకు కావలసినటువంటి బహుమతి. సార్, మీ హృదయానికి అత్యంత దగ్గరైన ఒక జానపద గీతం. జానపద బాణీలను ఉపయోగించుకొని మేము ఎప్పుడూ తరగతి గది కోసమే పనిచేస్తుంటాము. ఇప్పుడు ఇంతవరకు మీరు 2-3 తరగతుల వాళ్ళ కోసం మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఎపిసోడ్లలో ఇంకా చాలా మాట్లాడుకుంటాము. అయితే భారతదేశపు ఎల్లలు, భారతదేశపు జాతీయ పతాకం, భారతదేశపు యొక్క ఔన్నత్యాన్ని గురించి మనము, జాతీయ పక్షి, జాతీయ జంతువులు, ఇవన్నిటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఒక్క పాటలో పొందుపరిచి ఇస్తే ఆ పాట తరతరాలకు వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పాట నేను రాశాను. ఒక పల్లవి చరణం మీకు వినిపిస్తాను. తప్పకుండా సార్. కారు చీకట్లలోన కాంతి రేఖ నీవురా, కదం తొక్కి కదలబోయి భారతీయ వీరుడా, వీరాది వీరాలేరా, భారతమ్మ ముద్దు బిడ్డవేరా, వీరాది వీరాలేరా, భారతమ్మ ముద్దు బిడ్డవేరా, కారు చీకట్లలోన కాంతి రేఖ నీవురా, కదం తొక్కి కదలబోయి భారతీయ వీరుడా, వీరాది వీరాలేరా, భారతమ్మ ముద్దు బిడ్డవేరా, గలగల పారే నదులు, ఎత్తైన గిరులు జరులు, సస్యశ్యామలమై విరిసే సుందరమౌ భారతదేశం, తూర్పు దిక్కున బంగాళమే, పడమర దిక్కున అరేబియే, ఉత్తరాన హిమ పర్వతం, దక్షిణాన హిందూ సంద్రం, సస్యశ్యామల దేశం సుందర భారతదేశం, సస్యశ్యామల దేశం సుందర భారతదేశం. భారత్ మాతాకి జై. చాలా బాగా పాడారు సార్. బోనాలు, నృత్యం, పాట ఆర్ డప్పు, ఏ ప్రదర్శన మిమ్మల్ని ఎక్కువ ఉత్తేజపరుస్తుంది? ఈ బోనాలు, డప్పు అన్నీ ఒకటే లింక్డ్
విశేషాలు. ఈ జానపద పండుగలకు సంబంధించినటువంటి గ్రామీణ పండుగలకు సంబంధించినటువంటి నేపథ్యం అంతా మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుంటాం. ఏ జానపద వాయిద్యం గుంపులో తక్షణమే జోష్ని క్రియేట్ చేస్తుంది? మనకి అత్యద్భుతమైనటువంటి వాయిద్యం డప్పు. ఓకే, ఆ డప్పు మాధ్యమం ద్వారా ఇంకా ఏమేం సాధించినామో దాని డప్పు చరిత్రని, సమగ్రమైనటువంటి దాని అభివృద్ధి దశలన్నింటినీ మనం రానున్న ఎపిసోడ్లలో తెలుసుకుంటాం. మీరు మాకు ఒక సులభమైన లయ లేదా చప్పట్ల విధానాన్ని ప్రత్యక్షంగా నేర్పించగలరా సార్? తరగతి గదిలో మేము చేసేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ, అంటే శాస్త్రీయ నృత్యాలలో రకరకాల సిలబస్లు ఉంటాయండి. జానపద నృత్యాన్ని మనం నేర్పించే దానిలో అందరినీ ఒక్క డాన్స్ తాటు మీదకి తీసుకురావడానికి మేము ఏం చేస్తామంటే మామూలుగా ఒక్క క్లాప్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్క క్లాప్ అందరూ కలిసి ఇస్తే ఆ ఒక్క క్లాప్ దట్ విల్ మేక్ ఎ దాండియా టీమ్, దట్ విల్ మేక్ ఎ ఫోక్ టీమ్, అండ్ దట్ విల్ మేక్ హిస్ గ్రూప్ డాన్స్ టీమ్. అందరూ రిథంలో ఉండరు, పిల్లలు ఉండాలన్న రూల్ లేదు. కొంతమందికి జన్మతః వస్తుంది, కొంతమందికి రాదు. సో ఒకే క్లాప్ ఇవ్వాలి అని అంటే మేక్ క్లాప్ అనేది మీరు క్లాప్ ఇవ్వండి ఒకటి కదా. ఈ క్లాప్ అందరూ 10 మంది ఇస్తే చప్పుడు ఎక్కువ అవుతుంది, చప్పుడు అవుతుంది, డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి అవునా. అలా అందరూ ఒకేసారి 1 2 క్లాప్ ఇవ్వండి. ఓకే, 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 ఇలా 1 2 3 4 అంటే 1 2 3 4 అన్ని క్లాప్స్ ఇవ్వండి. 4 రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1. ఇలా మనం చేసేటువంటి చిన్న చలోక్తులతో చిన్న ఒక తాయిలాలు అంటారు, ఆ తాయిలాలు ఇస్తూ వాళ్ళని డాన్స్ క్లాస్కి అట్రాక్ట్ చేసి మన సాంస్కృతిక విలువలను పెంపొందించేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మేము ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో మీకు చెప్తాము. అటువంటి సాంస్కృతిక విద్య తరగతి గదికి రావాలని కోరుకుందామండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మీరు ప్రపంచానికి ఒక తెలంగాణ జానపద గీతం పరిచయం చేయాలనుకుంటే అది ఏ జానపద గీతం అవుతుంది సార్? రాష్ట్రానికి సంబంధించినటువంటి గీతాలు చాలా ఉన్నాయి. ఓకే ఓకే, దేశాన్ని ప్రేమించినప్పుడు, మన దేశాన్ని గౌరవించినప్పుడు జాతీయ గీతం ఒకటి. కానీ జాతీయ స్థాయిలో ఒక్కొక్క తెలంగాణ భాషలో ఒక పాట పాపులర్ కావచ్చు, అండ్ తమిళ్ పాట పాపులర్ కావచ్చు. అలా పాపులర్ అయిన పాటలు ఉంటాయి, కానీ జానపదంలో జాతీయ స్థాయిలో ఒకే జాతీయ గీతం ఉండదు. జానపద సంగీతాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, జానపద సంగీతంని ఆశ్రయించిన వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక ఎరాలో ఉన్నట్టేనండి. అవునా? సో అలా తెలంగాణ గురించి, మన భారతదేశం గురించి మనం పాడుకున్నాం కదండి. ఇప్పుడు చివరిగా ఒక రీసెంట్లీ నేను రాసినటువంటి పాట, ఎప్పుడైనా మీరు గట్కా పేరు వినారా? గట్కా. ఆ గట్కా ఇప్పుడు అందరికి ఏ బీపీలు షుగర్లు వస్తే గట్కా తినమంటుండు డాక్టర్ అన్నారు. చిన్నప్పుడు జొన్న గట్కా, సజ్జ గట్కా అలా తినేవాళ్ళు మన. అవునా? ఆ గట్క యొక్క మాధుర్యాన్ని, గట్క యొక్క మంచితనాన్ని మళ్ళీ మన పిల్లలకి చెప్పాలని గట్క పైన ఒక పాట రాశారు. ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నారు కదా సార్ జనరల్ గా. సో అబ్బాయి ఎంత గమ్మతి మక్కగడుక, దీని అదనంగా జుర్రుతాను ఒక్క గుట్టుక, ఎంత కమ్మ ఉంటదో తింటే గనుక, నా తెలంగాణ పడుసు పిల్లగాళ్ళకెర్రుక, కంకులన్నీ ఇచ్చుకొని ఎండబెట్టి కొలుసుకొని షాట్ల పోసి చెరుకొని పోటు పెట్టి దంచుకొని జల్లెడంతా దింపుకొని ముక్కులన్నీ ఓడుకొని అద్దసేరు కొలుసుకొని మట్టి కుండకేసుకుంటే అరే ఎం 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 అబ్బాయి ఎంత గమ్మతి మక్కగడక, దీని అదనంగా జుర్రుతాను ఒక్క గుట్టుక, అబ్బ
ఎంత గమ్మత్తి మక్క గడక దీని అసనంగా దుర్రుతాను ఒక్క చుట్టుగా ఎంత కమ్మ ఉంటుందో తింటే గన్నక నా తెలంగాణ పల్లె పూల నల్లకెర్రగా. సార్ ఇది ఎంత ప్యూరిటీ ఉంటుంది సార్. This is the sweetness of folklore, folk music. The purity of folk music ని ఇంకా రానున్న ఎపిసోడ్లలో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. జై భారత్.